కొత్త విధానంలో రైతు భరోసా ఒకేసారి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు. మొదటి విడతలోనే పెద్ద రైతుల నుంచి చిన్న రైతుల వరకు లబ్ధి. వ్యవసాయ శాఖ ప్లాన్, కొత్త వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇది రైతు భరోసాను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నది. ఒకటేసారి దాదాపుగా 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఖాతా లోపల ఒకేసారి నిధులు జమ చేస్తాయి. గతంలో దాదాపుగా 8-9 విడతలుగా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఈ నిధులు ఇప్పుడు 2-3 విడతల లోపలనే పూర్తయితే దాదాపుగా 90 లక్షల రైతుల ఖాతా లోపల ఒకటేసారి 70 లక్షల రైతుల ఖాతా లోపల ఒకటేసారి ఈ నిధులు వేయడంతో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి రైతాంగం 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతాంగం ఖాతా లోపల నిధులు జమ అవుతాయి. ఈ 22వ తారీఖున నర్మెట్ట లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులు జమ చేస్తే రైతులకు మెసేజ్ల రూపం లోపల వాళ్ళ మొబైల్ లోపల టింగ్ టింగ్ అనే మెసేజ్లు వస్తాయి. ఒకేసారి వాళ్ళ ఖాతా లోపల పడనున్నాయి. దానికి వ్యవసాయ శాఖ ప్లాన్ చేస్తూ ఉన్నది. ఎకరం భూమి ఉన్న రైతులతో మొదలుపెట్టి విడతల వారీగా పెట్టుబడి సాయాన్ని రైతన్నల ఖాతాల్లో గతంలో ఇట్లా జమ చేసేది. అట్లా 7-8 విడతలు పట్టేది. ఇప్పుడు 2-3 విడతల లోపలనే అయిపోయింది. దాదాపుగా ఇప్పటికే ఇటు ప్రతిపక్షాల విమర్శలతోటి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఈ గ్రామాల లోపల ఎమ్మెల్యేలను రైతు భరోసా గురించి నిధులు నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇప్పుడు ఈ నిధులు రైతు భరోసా నిధులు జమకూరుస్తుంది. ఇది రైతుల పక్షపాతి అనేది వేరేగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళకి అవకాశం దొరికింది కదా, రైతు భరోసా ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎట్లా అడగాల్సి వస్తే వాళ్ళు రైతులకు వరేస్తే ఉరే అన్నారు, రైతుల చేతులకు బేడీలు వేసిరు. ఇక్కడ రైతులకు వరి పండిస్తే క్వింటాల్కి 500 రూపాయల వాళ్ళకు బోనస్ డబ్బులు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వాళ్ళేమో రైతుల చేతులకు బేడీలు వేసారు. వీళ్ళు రైతును హక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక పోతే కొత్త వాళ్ళ నుంచి కూడా రైతుల దరఖాస్తుల స్వీకరణ. ఈ కొత్త వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి. ఈ నెల 25వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు కొత్త వాళ్ళకు. తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి, పండించే వ్యవసాయ భూమి అయి ఉండాలి. అంటే ఆ రాళ్ళు రప్పలు ఉంటే ఇయ్యరు. ఒకవేళ దొడ్డిదారిన దానికి రైతు భరోసాకి మనం అప్లై చేసుకుంటే అదొకవేళ దొడ్డిదారిన తేలినట్టయితే ఖచ్చితంగా దానికి కఠిన శిక్షలు కూడా ఉంటాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. 25వ తారీఖు వరకు 18 ఏళ్ళ వయసు నిండి ఉండాలి, వ్యవసాయ ఆమోదయోగ్యమైనటువంటి భూమి అయి ఉండాలి, రాళ్ళు రప్పలు ఉండకుండా ఉండాలి. ఇది కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా అవకాశం ఇచ్చారు. ఇక మోయినాబాద్ డ్రగ్స్ పార్టీపై సిట్టు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి. దుబాయ్ లింకులు, బిజినెస్ డీల్స్, కాల్పుల ఘటనపైన నజర్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మోయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు విచారణ కోసం సిట్టు ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే ప్రత్యేక బృందం విచారణ ప్రారంభించినట్టు తెలిసింది. డ్రగ్స్ పార్టీ వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంది, దాంట్లో జరిగినటువంటి బిజినెస్ డీల్స్ ఏంది, దీంట్లో ఈ పార్టీకి ఉన్న దుబాయ్కి ఉన్నటువంటి కనెక్షన్లు ఏంది, వాళ్ళ మధ్య జరిగినటువంటి వ్యాపార లావాదేవీలు ఏంటి అనేది మొత్తం గుట్టు విప్పే పనిలో సిట్టు ఉన్నట్టుగా సమాచారం. ఇక పోతే దీంట్లో ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ ఎంపీ బ్లడ్ శాంపిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీని తంతేందో తొందరనే బయటపడేటువంటి అవకాశం కూడా ఉన్నది. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు. రోహిత్ రెడ్డికి వారం రోజులల్లా నువ్వు పార్టీలో అసలు ఆ డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయన 14 రోజులు రిమాండ్లు ఉన్నారు. వారం రోజులల్లా ఈ షోకాజ్ నోటీస్కి ఆన్సర్ ఎట్లు ఇస్తాడు అంటే తూతూ మంత్రంగానే ఇచ్చినట్టున్నది. తీసిపాడైన ఉండే. పోస్టల్ శాఖలో నయా సర్వీసులు 24 నుంచి 48 గంటల్లోనే ప్రీమియం డెలివరీ సేవలు 6 మెట్రో నగరాల్లో అందుబాటులోకి.
పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్త సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అత్యవసర అనుకున్న సమయానికి చేర్చాల్సిన సరుకుల కోసం 24-48 గంటల డెలివరీ హామీలతో 3 కొత్త ప్రీమియం సర్వీసులను మంగళవారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 6 మెట్రో నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక మాటల యుద్ధం, అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు ఎందుకు చెప్పాలి అని కేటీఆర్ అడిగితే, ఆడబిడ్డకి ఎట్లాంటి గౌరవం ఇస్తున్నారో అందరూ చూస్తున్నారని బట్టి కౌంటర్ ఇచ్చిండు. ఎందుకు తీర్మానం చెప్పాలి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమం లోపల నిన్న కేటీఆర్ లేచి నేనే తురుము తోపు అని చెప్పేసి మాట్లాడితే ఒకరికొకరు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. సీఎం తొలి సంతకం చేసిన 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ ఎక్కడ మాయమైందని, ఎఫ్ఎస్ఎల్ ఫైళ్లతో పాటు కాలిపోయిందా అని కేటీఆర్ నిలదీశారు. అయితే దానిపైన 6 గ్యారంటీల పైన కోమటిరెడ్డి వెంకరెడ్డి అభ్యంతరం మాట్లాడుతూ, అప్పులు చేసి పెట్టిపోయారు మీరు రాష్ట్రాన్ని, అప్పులు చేసి పెట్టిపోతే మేము గాడిన పెడుతున్నాం, బాకీలు చెల్లించేటందుకు మేము నానా తిప్పలు పడతా ఉన్నాం, అందుకు మీరు ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు. ఇక బట్టి శ్రీధర్ బాబు కౌంటర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలగేసుకొని దళితుల్ని సీఎం చేయనందుకు, 3 ఎకరాల భూమి ఇవ్వనందుకు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వలేదో కేటీఆర్ చెప్పాలి, ఇవన్నీ కాదని చెప్పేసి బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చిండు. నిన్న గట్టిగానే అరుచుకున్నారు కేటీఆర్ను. ఇక ఆయన కూడా అధికారం పోయినా ఏదో సభల మొత్తం నేనే లీడర్ అన్నట్టుగా లేచి గప్పాలు కొడుతుంటే వరుసగా ఒకలేనికోగలు అరుచుకున్నారు. ఇంకో దిక్కు ఆయన శ్రీధర్ బాబు కేటీఆర్ వర్సెస్ మంత్రులు. 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు. కేటీఆర్ బదిలిస్తూ కాంగ్రెస్ పాలన తీరును విమర్శించారు. 28 నెలల పాలనలో మీరు సాధించింది ఏందని మంత్రులను ప్రశ్నించారు. ఎగ్గొట్టు కూలగొట్టు చెడగొట్టు అన్నట్టు కేవలం బాకీలు, బకాయిలు, కమిషన్లు, డైవర్షన్, బుల్డోజర్ల చప్పులతోటి ఇస్తే కేటీఆర్ శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చాడు. కేటీఆర్ది ఊకోదంపుడు ఉపన్యాసం, ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఇంకోటి కాదన్నారు. సర్పంచ్, మున్సిపల్, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. దీనిపైన స్పందించిన కేటీఆర్ దర్జాగా ధనిక రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టినామన్నారు. ఇప్పుడే ఎకానమీ పడిపోతుండగా నైట్ ఎకానమీని పెంచుతామని చెప్తున్నారని, అసలు ఈ ప్రభుత్వం మందగమనంలో ముందున్నదని ఎద్దేవా చేశారు. ట్రంప్ తీరు నచ్చట్లేదు, ఇజ్రాయెల్ ప్రెజర్తోనే ఇరాన్ పైన యుద్ధానికి దిగిందని కామెంట్. నిరసనగా అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జోకెంట్ రాజీనామా. గ్యారంటీల పైన గరంగరం, అసెంబ్లీలో కేటీఆర్ మంత్రుల మధ్య మాటల యుద్ధం. ప్రభుత్వం ఏ వర్గానికి హామీలు అమలు చేయలేదంటూ కేటీఆర్ మాట్లాడితే, గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని ప్రశ్న. దళితుడిని సీఎం చేస్తామన్న మీ హామీ ఏమైందని వెంకటరెడ్డి అడిగిండు. 10 ఏళ్ళ ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిర్రా అని నిలదీత. రేషన్ కార్డులు 50 లక్షల మంది రైతులకు గృహ అవసరాల కోసం ఉచిత కరెంటుని ఇస్తూ ఉన్నారు. 1 కోటి మంది లబ్ధిదారులు సన్నబియ్యం తింటా ఉన్నారు. రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు వాళ్ళ ఖాతా లోపల పడతా ఉన్నాయి ప్రతి పంటకు. 6 గ్యారంటీల కింద ఒక్కొక్క ఫ్యామిలీకి 2.5 లక్షలు ఇవ్వాలని కేటీఆర్ చెప్పిండు. మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ హామీలు అమలు చేస్తున్నామని బట్టి చెప్పిండు. 6 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం, దీన్ని సువర్ణాక్షరాలతో రాయాలన్న డిప్యూటీ సీఎం. హామీలు అమలు చేయని ఫ్లాప్ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శ. వరుసగా ఓడిపోతున్న బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అని శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చాడు. ఫసల్ బీమా ఏది, రైతు భరోసా ఎక్కడ? రిక్షాపై దరఖాస్తులతో బీజేపీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ, గన్ పార్క్ వద్ద ఆందోళన. వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు. 8 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత. సభలో గొడవపై కాంగ్రెస్ విచారం సజావుగా నడిచేందుకు అన్ని పార్టీల హామీ. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ లారిజానీ మృతి అంతం చేశామన్న ఇజ్రాయిల్. ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కాడ్జ్.